సౌందర్యము నీ సౌందర్యం వర్ణింప సత్యముగా ఉన్నది కదా నిజంగా వర్ణింపమందురా వచ్చి రాగానే తల నిండా పూదన్నట్టు ఏదేదో పగడుతుందా రేపి అప్పుడే మొదలెట్టేశారు కొత్త పేరు తగిలింది తెలిసిందా వచ్చినదా కోపం కాదు మరి ఇదంతా ముఖ్యమంత్రి అవునండి ఎవరి మాటల వరకు ఒప్పుగానే ఉండరు ఇప్పుడు ఎవరో తప్పకుండా ప్రయత్నిస్తున్నారు నమ్మకంగా పనికి వెళ్ళినందున మా అమ్మ నోరు కట్టవచ్చును కదా ఇది మహా సంతోషముతో ముస్తాపై కూర్చున్నందుకు కలిగి ఫలితం ఇది అయినా అది అని పాపమ్మ ప్రాణ సమానముగా ప్రేమించడం మగవారు ఆడవారిని నమ్మరు కదా ఏ చండాలుడు నమ్మడి మాడు నిలబడేవాడు ఏదో హాస్యములకున్న మాటలకు మరి హాస్యమైన హద్దులు వడలమండ హాస్యమా ఏమిటి ఇకనేమి తమరి మనసులో ఏదో మరణం ఉండనే ఉన్నది అయినా ఆవిడ అక్కడికి వచ్చి నీకెవరు చెప్తున్నారు నేను చూశాను వీధులు మమ్మల్ని వచ్చినతో మీ అమ్మ కంటపడవలసి వచ్చినది వచ్చిందండి పేదకు వచ్చేసరికి పడాలను బయటకు వచ్చాను
బాగా నన్ను చూసి అతను చూసి నేను ఇరువురు తెల్లబోయింది సుమ. ఆ తర్వాత అంతగా అనుమానం కలుగునట్టు వాడుతూ కొంత దూరం కూడా అతను వెంట వెళ్ళాను. జరిగిన సంగతి మాత్రం అది ఎప్పుడు ముఖం చూపిస్తున్నాను. అతను దాకా గుర్తించండి కానీ తనేమి చెప్పినా తెలియక నేను ఏమన్నా చిక్కి ఇవియే కదా వెలయాలి తెలివి గడులు గట్టుములు కానీ ఎదురవ కూడా తగ్గించేసారు. ఎందుకు కేటాయించి ఇతరుని మీరు అతన్ని అడగకపోయినారా? అడిగారు. ఏమన్నాడు? మేళం కావలసి వచ్చారని చెప్పారు. చెప్పాను కదా. ఇంకా మీ సందేహం ఏమిటి? నా సందేహమా శత్రుడు కోపగించుకోను కదా. అదేవారి నాకెందుకు కోపం? నా ఎందుకైనా పాపం ఉండింది కదా. శబా ఇదిగో ఇప్పుడు చెప్పాను. చెప్పండి. మేళములకు వచ్చిన వాళ్ళు విచ్చలగా వీధుకు మమ్మల్ని పోగా ఆగరుతూ బెదరుతూ బెడదాళ్ళ పోగలేవా అని నా సందేహం. చిట్లిస్తున్నావు ఇలాంటి మాటలు అడిగితే కోపం కాక సంతోషంగా ఉంటుందా? అయినా అంత దూరం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చావు? ఏం పని మీద వచ్చావు? వారిని అడిగి ఉండొచ్చుగా. ఇక్కడ దాకా మోస్తూ రావడం ఎందుకు? ఏ చందాలుడు నమ్మని వాడు నిర్మూల పోయాను. ఇలా హాస్యం కట్ట వాళ్ళకి అంత అలకింద నీ మాట వేదముగానే నేను నమ్మలేదు. నీవు నాతో నడుసంతా ఆడవనే నా నమ్మకం. నేను మీతోడనే కాదు ఎవరితోడనో అబద్ధములాడను. అందుకే కదా ఈ చింతామణి ఈ కులుములో పుట్టవలసినది కాదు అని పెద్దలు పిల్లలు ఏ కారణము సందేహమే.
అబ్బా, ఎంతైనా ఆడవాళ్ళను పొగడడంలో మీకు మీరే సాటించండి. ఈ పొగడతలకు ఏమైంది కానీ తమరు వెళ్ళిన పని ఏమైందో చెప్పండి. దైవము తరచుగా తల్లిలో నాలుగలు తాటిపట్టుల తోడును చేతులు చెవు బ్రాకుల తోడును తర్వాత హృదయము రొక్కు ముక్కలతో చేయుచుండగా నేను మాత్రం ఏం చేయగలుగుతాను? అవునవును, ఈ చావులు నాకు తెల్లగా చప్పుడుకు కావాలను. ఇప్పటికంతే కానీ 2-3 దినములు తప్పక సాగుతుంది. ఎప్పటి పాఠం ఎదిగినది ఇంతవరకు రేపు రేపు అనేవారు. ఆ రేపునికి మరి 2 చేపలు కూడా ఇప్పుడు తగిలించారు. కాదు కాదు తింటామని మాట సాగుతున్నది నేను మండిపడిన నేనేం చేయను. మాటలు ఇంతవరకు 20 దినముల నుండి తిని నా ప్రాణం తీసుకుంది. ఇంకా ఏం వినండి, మీరు వెళ్ళిన మొదలు మా అమ్మ కోసిన కోతలకు నేను కనుక భరించింది. అందరికి తైన మంచో మాట మీరు చాపవలసిందే. అయ్యా మహానుభావులతో నేను పడలేను. ఈ క్షణం నుండి మీ దారి మీది నా దారి నా క్షణమైన జీవితంగా అంత క్షణమైన బ్రతకగా
భగవంతుడా, ఈ మాటలు ఈ చెవులు ఇది వరకు ఎన్ని నోళ్ల గుండా విని ఉన్నవో, ఇంకా ఎన్ని నోళ్ల గుండా వినవలసి ఉన్నదో. కళాభిమానురాలు, కళా పోషకురాలు, సహోదరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి భక్తురాలు నా కళ్ళను ప్రోత్సహిస్తూ స్వామి మాలను తీసుకొచ్చి నాకు ఇచ్చారు. నా మెడలో అలంకారం చేశారు. అలాగే 100 రూపాయలు నాకు కానుకగా ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కృపా కటాక్షములు కలిగి వారి ఎంత అష్టలక్ష్ములు సిరి సంపదలను వెలివిరి చేస్తూ వారి ఆయుల ఆరోగ్యాలను భోగభాగ్యాలను ఆస్వాదించాలని కోరుకుంటూ వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను.